డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఓడి డాక్టర్ పండిత్ భరద్వాజ్ సార్, అదేవిధంగా చంద్రశేఖర్ సార్, డాక్టర్ దారేణ సార్ మరియు డాక్టర్ నాగమోహన్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రచార కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం 3 నుంచి 10 జిల్లాల నుంచి ఎక్కడెక్కడ నుంచి ఇక్కడ యూనివర్సిటీకి వస్తాం కాబట్టి ఒక్కొక్కరి కల్చర్ ఒక్కొక్క విధంగా ఉంటుంది కాబట్టి అందరం ఒకసారి ముఖపరిచయం అయితే ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా ఎవరు ఏంటి అనేది ఈ యొక్క పరిచయ కార్యక్రమం తెలుస్తుంది కాబట్టి అంతే తప్పించి వేరే ఉద్దేశపూర్వకంగా ఏం తీసుకోవద్దని చెప్పేసి సీనియర్లకు కానీ అదేవిధంగా నా జూనియర్ మిత్రులకు తెలియజేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇమ్మీడియట్ డిపార్ట్మెంట్లో చదివిన వాళ్ళు ఇప్పటికే వివిధ సంఘాలలో కానీ అదేవిధంగా సేవారంగంలో కానీ రాణిస్తున్న వాళ్ళు చాలా మంది ఈ డిపార్ట్మెంట్లో చదువుకుంటూనే ఒక విద్యార్థి సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా వహిస్తున్నటువంటి వాళ్ళు ఒక డిపార్ట్మెంట్లో చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తి ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అన్న సంజయ్ కార్తిక్ మాదే గారు. ఎందుకంటే మనం ఏ వేదిక మీద ఉన్నా సరే కానీ వాళ్ళు సంబోధిస్తున్నప్పుడు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ విద్యార్థి బాలబోయి యూనివర్సిటీ అని చెప్పి వాళ్ళు పిలుస్తారు కాబట్టి అది తెలంగాణ రాష్ట్రంలో కానీ ఎక్కడ పోయినా సరే డిపార్ట్మెంట్ ఆ యొక్క వేదికల మీద ఒక పిలువబడుతుంది. అదేవిధంగా నాకు మీతో అంటే ర్యాపో లేదనుకుంటా. ఎందుకంటే నేను ఎప్పుడన్నా క్లాస్కి వస్తా ఏమన్నా ఉంటే బయట చూసుకుంటే ఎవరికైనా ఏమన్నా పలానా ప్రాబ్లం ఉందని చెప్తే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. మీకు ఏమి ఇబ్బంది ఉన్నా హాస్టల్లో కానీ కాలేజీలో కానీ అదేవిధంగా మన డిపార్ట్మెంట్ అంతర్గతంగా ఏమన్నా విభేదాలు ఉన్నా అంటే ఆ విభేదాలు బయటకు పోకుండా మన డిపార్ట్మెంట్లో మనమే పరిష్కరించుకోవాలి. ఎందుకంటే ఎన్నెప్పుడు అంటే సొసైటీకి దగ్గర ఉన్నటువంటి విద్యార్థులు, సమాజం అంటే ఏదో తెలిసే విద్యార్థులు కాబట్టి మనమే గొడవలు పడి మనమే అంతర్గతంగా కలహాలు పెట్టుకొని లోపలనే శత్రువుల్లో భావించుకోకుండా ఏమన్నా ఓపెన్ అయ్యి దాన్ని పరిష్కరించుకున్నాం. సార్వత్రికంగా ఏం ఇబ్బందున్నా సరే రోజు సీనియర్లు జూనియర్లు అందరం చూసుకుని సార్వత్రికంగా ఒక ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. అది చంద్రశేఖర్ సార్ కానీ, పర్వతాల సార్ కానీ, నారాయణ సార్ కానీ, మారిపోయాం కానీ అప్పుడప్పుడు వాళ్ళు కోపపడితే వాళ్ళ యొక్క హోదాను బట్టి అప్పుడప్పుడు మన మీద కోపపడతారు కానీ మన మీద ఎప్పుడైనా ఫ్రెండ్లీగానే ఉంటారు ఏ విధంగా అయినా సరే. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఫీల్డ్ విద్యుత్ కానీ రోడ్ క్యాంపులు కానీ సారుల మాట దెబ్బలాడకుండా సారులు ఏది చెప్తే అది వినే విధంగా ఉండాలి. ఎందుకంటే